దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒకప్పుడు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఏ శక్తులనైతే పాకిస్తాన్ ప్రోత్సహించిందో అవే ఇప్పుడు ఆ దేశానికి ప్రధాన శత్రువులుగా మారాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఆక్రమిత కశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఇలా 4 వైపుల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. సైనిక ఆధిపత్యం ఉన్న ఇస్లామాబాద్ పాలనా వ్యవస్థకు ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవడమే అతిపెద్ద పరీక్షగా మారింది. దేశంలో శాంతి భద్రతలు కరువై పాలనా పట్టాలు తప్పుతోంది. ఆ దేశ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బలూచిస్తాన్ వనరుల దోపిడీకి గురవుతోందన్న భావనతో అక్కడ వేర్పాటువాద ఉద్యమం తీవ్రమైంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు సైన్యంపై దాడులు చేస్తుంటే, మరోవైపు ఇస్లామిక్ పాలన కోరుకునే టీటీపీ దాడులు ఇస్లామాబాద్ను కుదిపేస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో పోలీస్ స్టేషన్లు, భద్రతా కేంద్రాలే లక్ష్యంగా టీటీపీ దాడులు పెరిగాయి. గతంలో అడవులకే పరిమితమైన వీరు ఇప్పుడు డ్రోన్లను వాడుతూ మరింత బలంగా తయారయ్యారు. ఒకే సమయంలో 2 భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన శక్తుల నుంచి దాడులు ఎదుర్కోవడం పాకిస్తాన్ భద్రతా వ్యవస్థకు ఒక పీడకలగా మారింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. అక్కడ ఆయుధాల పోరాటం లేదు, కానీ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. కరెంటు కోతలు, అధిక ధరలు, కనీస రాజకీయ హక్కుల కోసం జనం రోడ్డెక్కారు. అణిచివేతకు ప్రయత్నించినా ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి రావడం పాకిస్తాన్కు ఒక పెద్ద దెబ్బగా మారింది. ఒకప్పుడు మిత్రులుగా భావించిన తాలిబాన్లు ఇప్పుడు టీటీపీకి ఆశ్రయం ఇస్తున్నారని పాక్ ఆరోపిస్తోంది. దీనివల్ల సరిహద్దుల్లో కాల్పులు, గొడవలు నిత్యకృత్యమయ్యాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఆ దేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా మరింత బలహీనపరుస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. మన ప్రాంతంలో ఒక కొత్త దేశం పుట్టుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన చేసిన వ్యాఖ్య పాక్ భవిష్యత్తుపై కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఉన్న సంక్షోభాలు వేరువేరు లక్ష్యాలతో జరుగుతున్నా అవన్నీ కలిసి పాకిస్తాన్ ప్రభుత్వ పట్టును సడలిస్తున్నాయి. అటు ఉగ్రవాదం, ఇటు ప్రజా అసంతృప్తి, మధ్యలో సరిహద్దు గొడవలు. ఇన్ని సమస్యల మధ్య ఇస్లామాబాద్ ఈ మంటలను ఎలా ఆర్పబోతోంది అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా చూస్తున్నాయి. పాకిస్తాన్ మనుగడ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.